ఈరోజు దేవుని వాగ్దానం. నా ప్రియ సహోదరులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మీ బైబిల్ గ్రంథంలో నుండి తెరిచి చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయెను. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్నది, ఇదిగో క్రొత్తవాయెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యందున్నట్లయితే తప్పక దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మిమ్మను నూతన సృష్టిలోనికి, నూతన మేళ్ళు చేత నింపి, నూతన అనుభవం చేత నింపి, నూతన ఆశీర్వాదాల చేత దేవుడు నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీ జీవితంలో నూతన సృష్టి చేత దేవుడు నింపి ఆశీర్వదించును గాక. పాతవన్నిటినీ గతించేలా దేవుడు చేసి సమస్తమును క్రొత్తవిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఒకానొక సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను 5వ వచనంలోను నికోదేము యేసుక్రీస్తుల వారిని అడుగుతా ఉన్నాడు, ప్రభువా, నూతనంగా జన్మించాలంటే నేనేం చేయాలి అని నికోదేము ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన ప్రశ్నలో ఉన్న ఆ యొక్క ప్రశ్న ఏంటంటే దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్నది. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా 5వ వచనం, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడాలంటే నూతన జన్మలోనికి మనం రావాలి, నూతనంగా జన్మించాలి. నూతన జన్మ అనగా దేవుని సన్నిధిలో నీటి మూలంగా ఆత్మ మూలంగా మనము మన యొక్క పాపపు లక్షణాలన్నిటిని విడిచిపెట్టి తిరిగి జన్మించడమే నూతన జన్మ అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నూతన జన్మ అనే అనుభవంలోనికి దేవుని వాగ్దానము ద్వారా నూతన అభిషేకంను పొందుకొనుటకు, నూతన జన్మ అనే అనుభవంలో ఉండాలంటే బాప్తిస్మ అనుభవంలో మనల్ని మనము మన పాత లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి నూతన అనుభవం చేత నింపబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు దేవుడు అంటాడు, దేవుని వాగ్దానం సెలవిస్తున్నది ఏంటంటే మనం బాప్తిస్మం పొందినట్లయితే జీవిస్తాం. ఎలా జీవిస్తాం అనగా మరణంలో నుండి జీవంలోనికి దాటుతామన్నాడు. అదేవిధంగా పాపం విషయమై చనిపోయి జీవంలోనికి వస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, పాపపు లక్షణాలు అన్నిటినీ పాతిపెట్టే అనుభవంలో మనం ముందుకు సాగినట్లయితే తప్పక దేవుడు మేలు జరిగిస్తాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఆయన సన్నిధానంలోనికి మీరు వచ్చినట్లయితే నూతన జన్మను మీరు పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనము నూతన జన్మలోనికి వస్తాం, నూతన ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం అనగా దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా, మీరు విశ్వాసము ద్వారా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన దేవుడని మీ నోటితో ఒప్పుకున్నట్లయితే తప్పక మీరు రక్షింపబడతారని దేవుడు సెలవిచ్చాడు. విశ్వాసము మనలో నిశ్చయంగా ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా కృప ద్వారా మనం రక్షింపబడ్డాం, కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృప ద్వారా నూతన సృష్టిలోనికి వచ్చామని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. నూతన సృష్టిలోనికి నూతన మేలు చేత పొందుకోవాలంటే
విశ్వాసం మన జీవితంలో అవసరం. రెండవదిగా ఆయన కృప కావాలి. మూడవదిగా దేవుని శక్తి కావాలి. ఈరోజే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని వాగ్దానం గొప్పది. ఈరోజు నూతన సృష్టి, నూతన అభిషేకం, నూతన హృదయం మీకు దేవుడు ఇవ్వాలంటే, నూతన అద్భుతాలు దేవుడు జరిగించాలంటే విశ్వాసం ఉంచండి. రెండవదిగా ఆయన కృప కావాలని కోరుకోండి. మూడవదిగా తప్పకుండా దేవుడు మిమ్మను ఆయన మీ వెంబడి ఉండి తప్పకుండా నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఎంతమంది అయితే ఈరోజు వారొక తీర్మానం చేసుకొని దేవా సమస్తమును నూతనంగా చేస్తావని మరెంతమంది అయితే నమ్మిక ఉంచి నీ వద్దకు వస్తూ ఉన్నారో, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయనని నీ వాక్కు సెలవిస్తూ ఉన్నది. అవును ప్రభువా, క్రీస్తునందున్న ఎడల అది నూతన సృష్టి అని సెలవిచ్చావు. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన మేళ్ల చేత నింపండి. ప్రతి ఒక్కరు నీ యందు విశ్వాసం ఉంచుదురుగాక. ప్రతి ఒక్కరూ నీ కృపయందు నమ్మిక ఉంచుదురుగాక. తప్పకుండా మీరు మాత్రమే చేయగలరని నీ సన్నిధిలో దేవా వారికి వారే నీ సన్నిధానానికి వచ్చి మోకరించుదురుగాక. బాప్తిస్మ అనుభవంలో వారి యొక్క పాపపు లక్షణాలను విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. ఈ రీతిగా చేయటం ద్వారా గొప్ప మేళ్ల చేత నింపుతానని సెలవిచ్చిన దేవుడు అనేక నూతన క్రియలు, నూతన అద్భుతాలు, నూతన కార్యాలు మీరు వారి జీవితంలో భౌతికంగానూ కూడా జరిగించి ఆత్మీయంగా వర్ధిల్ల చేయమని నజరేయుని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.